ఎకరం లెక్కన అమ్మి ఖర్చు పెట్టండి, నేను 5 ఎకరాలని బహిరంగ చెప్పండి. అవినీతికి లేకపోతే అక్రమాలకు ప్రోత్సాహం ఇచ్చినట్ల కాదా చెప్పండి రాజు గారు. ఇంతకంటే సాక్షి ఓకే రామారావు గారు రాయపాటి అన్న గారు, సో మాట్లాడి అసలు జగన్ గారి ఇంటి మీద దాడి జరగలేదు, పెయిడ్ ఆర్టిస్టుల ప్రచారం మాత్రమే ఇది. సో రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు సంబంధించి ఎవరు కూడా వ్యతిరేకంగా లేరు అనేటటువంటి అంశాన్ని రామారావు గారు చెప్పారు. అలాగే వాళ్ళ హయాంలో జరిగినటువంటి సంక్షేమానికి సంబంధించి ఈరోజు ఇంటింటికి మేము డబ్బులు ఇచ్చాము, సో ఆ నేపథ్యంలోనే సంక్రాంతి చేసుకోగలిగారు, పండుగలు జరిగాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏమంటారు అరుణ్ గారు? సార్, మనం గత 5 ఏళ్ల పాటు ఆస్కార్ నటన చేసి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరి ముందు నటించి మాత్రమే గడిపేస్తే ఇవాళ నిజాలు మాట్లాడే అన్ని కూడా స్టేజ్ ఆర్టిస్ట్ లాగా కనిపిస్తాయి వీళ్ళ కళ్ళకి. ఎందుకంటే వీళ్ళు ఆస్కార్ లెవెల్ నటులు కాబట్టి వీళ్ళ నటన కనిపించడం రెండు కష్టమే కాబట్టి మా అందరికీ కూడా బాధితులు వచ్చి రాళ్ళేస్తేనేమో వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు. నిజంగానే వాళ్ళంతటి వాళ్ళే రాళ్ళు వేయించుకొని అక్కడెక్కడో దాదాపు వేలంపల్లికను ఆయనకి ఒకరికేమి ఇక్కడ ఒకరికేమి కన్ను పగిలింది కదా, అది మాత్రం నిజంగానే బయట వాళ్ళు వేయించినటువంటి సిచ్యువేషన్ అని వీళ్ళు క్రియేట్ చేశారు. మన పాప అబ్బాయి జయంతి రోజు. సార్ ఇంకో విషయం నేను చెప్తాను, రామారావు నన్ను మాట్లాడినేవాడు ఫస్ట్ రామారావు గారు ఉండండి, మనకు సబ్జెక్ట్ డిబేట్ అవ్వకూడదు కదా. రామారావు గారు ఉండండి ప్లీజ్. నటీ నటులు తయారు చేసుకుని ఇళ్లలో నుంచి మీరు తీసుకొచ్చారు. డాక్టర్ రమేష్ గారి భార్య అమరావతి. ఓకే అవన్నీ వద్దు రామారావు గారు, అవన్నీ అవసరం లేదు. ఒకసారి అర్ర గారు మీరు మాట్లాడండి. అర్ర గారు మాట్లాడండి. సార్, కేంద్ర ప్రభుత్వం నుంచి కోవిడ్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపు 1000 కోట్ల రూపాయల కరోనా బడ్జెట్ వచ్చింది. ఆ డబ్బులు ఏం చేశారు? మొదటిది. రెండోది, కుటుంబానికి తల్లిదండ్రులను కోల్పోయినటువంటి పిల్లల్ని చదివించడానికి అని చెప్పేసి కేంద్రం కొంత బడ్జెట్ రిలీజ్ చేసింది, వాటిని ఏం చేశారు? అలాగే ఆడబిడ్డలు పొదుపు సంఘాల మీద దాచిపెట్టుకున్నట్టు బీమా డబ్బులను కూడా ప్రభుత్వం కాజేసింది, అది ఎప్పుడు ఇస్తుంది? కార్పొరేషన్లు వివిధ కార్పొరేషన్ల కింద విభజించి మరి ఉప కార్పొరేషన్లు పెట్టి వాటన్నింటిలో ₹1 నిధులు లేకుండా గత ప్రభుత్వ టైంలో ఉన్నటువంటి నిధులను కూడా ఖాళీ చేసి గత 5 ఏళ్ల పాటు నిధులు రిలీజ్ చేయలేదు. ఒక్క ఫ్యామిలీ కూడా లబ్ధి పొందలేదు ఏ కార్పొరేషన్ ద్వారా కూడా. ఆ డబ్బులన్నీ ఏం చేసింది? వివిధ ఉద్యోగుల పిఎఫ్ ఫండ్లు, జీపీఎఫ్ ఫండ్లు మొత్తం అసలు స్టేట్ లో ఏ నిధులైతే ఉన్నాయో, స్థిర చరాస్తుల కింద ఉండేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ క్లియర్ చేసి వాడేసింది గత 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం. వీటన్నింటినీ ఏం చేసింది? ఇవన్నీ దాచిపెట్టేసి ఇవాళ ఇవ్వాల్సినటువంటి బకాయిలను కూడా దాచిపెట్టేసి కేవలం కేంద్రం మాకు అప్పులు 14 లక్షల కోట్లు ఉన్నాయి అన్నారు, కానీ మేము చేసింది 6 లక్షల కోట్లే, మీ అసెంబ్లీలను ఒప్పుకున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి ఉన్నటువంటి అప్పులు అవి, చెల్లించాల్సిన బకాయిలు కూడా అప్పులకు జమ అవుతాయి. కాబట్టి వీటన్నింటి గురించి ఇవాళ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఆ రోజు ప్రశ్నించింది. వాటికి సమాధానం ఏం చెప్తారు? కోవిడ్ టైంలో చేశారు, కోవిడ్ టైంలో చేశారు. సార్, దారుణమైన పరిస్థితి ఏంటంటే మీకు ఒక విషయం చెప్తాను, ఇది మీరు ఒప్పుకోకపోయినా వాస్తవం ఇది. భారతదేశం మొత్తం మీద అత్యధిక జనాభా అలాగే అత్యధిక మురికివాడలు ఉన్నటువంటి మహారాష్ట్ర తరువాత అంతే స్థాయిలో ఎక్కువ మరణాలు సంభవించినటువంటి రాష్ట్రం ఏదన్నా ఉంటే ఆంధ్రప్రదేశ్, తర్వాతే మిగతా స్టేట్లన్నీ ఉన్నాయి. హాస్పిటల్లో బెడ్లు సిద్ధం చేయకుండా శ్మశానాలు చితులు పేర్చి సిద్ధం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైసీపీ పార్టీ, అది క్లియర్ గా వైసీపీ ప్రభుత్వం. ఈ విషయం అందరికీ తెలుసు. ఆ రోజు పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా జరిగాయి, ఎందుకంటే రోడ్ల పక్కన కూడా చితులు ఏర్పాటు చేసి పెట్టారు శవాల కోసం. అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. కానీ హాస్పిటల్ ఎక్కడ బెడ్లు, లేదంటే క్వారంటైన్ కోసం సెంటర్లు, లేదంటే ఐసీయూలో బెడ్లు ఏమి ఏర్పాటు చేయలేదు. ఇది అందరికీ తెలిసే కదా వాళ్ళు ప్రజలు కూర్చోబెట్టారు మిమ్మల్ని పక్కన, ప్రతిపక్షం కూడా ఇవ్వకుండా. ఇంకా ఎవరిని మోసం చేస్తారు? మీరు నిజాలు మాట్లాడితే మీకు స్టేజ్ ఆర్టిస్ట్ లా, మీరు మాత్రం ఆస్కార్ లెవెల్ నటన చేయొచ్చా? నువ్వు స్టేజ్ ఆర్టిస్ట్ లాగా మాట్లాడట కుదరదు, నువ్వు అబద్ధాలు మాట్లాడట కుదరదు. రామారావు గారు నటనలు, నటీమణులు, నటులు వద్దండి ఇక్కడ. ప్లీజ్ సబ్జెక్ట్ మాట్లాడదాం. మనం సబ్జెక్ట్ మాట్లాడదాం. ఆ రోజు కోవిడ్ టైంలో ఏం జరిగిందో చూసాం కదా మనము. ఓకే అరుణ గారు, ఓకే రామారావు గారు ఒక్క నిమిషం క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేద్దాం అండి, క్లోజ్ చేద్దాం ప్లీజ్. ఇక్కడ వ్యక్తిగత విమర్శలు వద్దండి, వాస్తవాలు మాట్లాడదాం. వ్యక్తిగత విమర్శలు వద్దు, వాస్తవాలు మాట్లాడదాం. ఆగండి ప్లీజ్. మోసిన్ గారు ఒకసారి రియాక్ట్ అవ్వండి, కన్క్లూడ్ చేద్దాం ప్లీజ్. టైం అవుతుంది, కన్క్లూడ్ అవుతుంది. ఓకే కన్క్లూడ్ చేయండి ప్లీజ్. ఒక్క నిమిషం. ఓకే సార్, ఏదైతే రాయపాటి అరుణ గారు చెప్పారో 100% తన యొక్క హంగు ఆర్భాటాల కోసం 30 ఏళ్ళ ఏదైతే ముఖ్యమంత్రి కలగన్నారో ఆయన, దానికి పేపర్ యాడ్ కోసం వాడినంత డబ్బులు కూడా కరెక్ట్ చోట వాడుంటే ఈ రోజులు ఇంకొన్ని సీట్లు వచ్చి ఉండే నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఏదైతే బటన్ నొక్కుతున్నానని చెప్పి తన యొక్క ఇమేజ్ ని పెంచుకోవడానికి
అక్కడి నుంచి ఇక్కడి నుంచి కార్పొరేషన్ల దగ్గర నుంచి అక్కడ చెప్పిన పంచాయతీలో జనరల్ గా ఫండ్ ఏదైతే ఉండిద్దో ఆయా గ్రామాల్లో వచ్చి వాళ్ళ సదుపాయాల కోసం ఉండిద్ది. దాన్ని కూడా అకౌంట్లు ఫ్రీజ్ చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి వాడటం జరిగింది. చాలా అసలు దూరదృష్టి లేకుండా ఏదైతే గత 5 ఏళ్ల అరాచక పాలన జరిగిందో దాని వల్ల ఈ రోజు దాకా కూడా ఉన్న ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనేక ఫండ్స్ ఏవైతే వచ్చినాయో అవి పర్పస్ తో వస్తే దాన్ని కరెక్ట్ గా మనం ఖర్చు పెట్టి మళ్ళీ వాళ్ళకి ఆడిట్ లో చూపించాల్సింది ఉంది. అవి కూడా ట్రాన్స్ఫర్ చేసేయడం వల్ల ఈ రోజు ఆయా ఫండ్స్ కూడా బ్లాక్ అయిపోయినాయి. ఎందుకంటే వాళ్ళు గత 5 సంవత్సరాల్లో 3-4 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వాళ్ళకి అర్థమయ్యి ఇవి కూడా స్కీమ్స్ లో డైవర్ట్ అవుతున్నాయని ఆ అమౌంట్ కూడా ఈ రోజు రాష్ట్రానికి రావట్లేదు. కానీ ఒకసారి మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత అసలు దాన్ని జీర్ణించుకోలేక ఏది పడితే అది ఇప్పుడు చూసుకుంటే